హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో ఈ రోజు నుంచి మనం నెట్వర్క్ థియరమ్స్ అనేవి కాస్త చూద్దామండి. సో మన ఛానల్లో నెట్వర్క్ థియరమ్స్ అనేటువంటివి కాస్త మనం చూద్దాం. మరి ఈ నెట్వర్క్ థియరమ్స్ అనేవి కాస్త దేనికోసం అనేది కానీ అబ్జర్వ్ చేస్తే, నెట్వర్క్ థియరమ్స్ని బేస్ చేసుకుంటూ మనము సర్క్యూట్స్ని కాస్త సింప్లిఫై చేయొచ్చు. ఈజీగా షార్ట్ కట్ మెథడ్స్లో కాస్త సింప్లిఫై చేయడం జరుగుతుంది. మరి అటువంటి నెట్వర్క్ థియరమ్స్ అనేవి కాస్త ఏమున్నాయి, ఇంతకీ అవి ఏ విధంగా ఉంటాయంటే, ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కేసీఎల్, కేవీఎల్, ఓమ్స్ లా ఏవైతే ఉంటాయో వాటితో డిపెండెన్సీ ఉండి కొన్ని మెథడ్స్ లేదా షార్ట్ కట్ టెక్నిక్స్ అని కాస్త మనం చెప్పుకోవచ్చు. మరి ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ అని ఏవైతే అంటున్నామో ఆ షార్ట్ కట్ టెక్నిక్స్లో మనం ఒక థియరం కాస్త చూద్దాం. అందులో మరి ఈ నెట్వర్క్ థియరమ్స్ అని ఏవైతే మనం మాట్లాడుతున్నామో నెట్వర్క్ థియరమ్స్, ఈ నెట్వర్క్ థియరమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ డిస్కస్ చేసుకోబోయేది లేదా ఇక్కడ చెప్పుకోబోయేది ఏంటంటే రెసిప్రోసిటీ థియరం అని కాస్త చెప్తున్నాను. రెసిప్రోసిటీ థియరం. మరి రెసిప్రోసిటీ థియరం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని కాస్త చూద్దాం. రెసిప్రోసిటీ థియరం. మరి రెసిప్రోసిటీ థియరమ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ థియరమ్స్ అయినా కాదు, దీనికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దట్ స్టేట్మెంట్ మనం ఏం చేయాలంటే దానికి ఒక ప్రూఫ్ అనేది కాస్త మనం తీసుకురావాలి. ఆ ప్రూఫ్ ఏవైతే ఉంటుందో అది రియల్ టైంలో ఏవైతే మన సర్క్యూట్స్ ఉంటాయో ఆ సర్క్యూట్స్ ఏ విధంగా మనం ఆ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం అని కాస్త చెప్పచ్చు. ఓకే, సో మరి దానికి సంబంధించి చూద్దాం. చూడండి, సో మరి ఈ రెసిప్రోసిటీ థియరం యొక్క స్టేట్మెంట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎనీ టూ టెర్మినల్ యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ లీనియర్ ఇంపిడెన్సెస్. సో ఎనీ టూ టెర్మినల్ యాక్టివ్ లీనియర్ నెట్వర్క్, టూ టెర్మినల్స్ ఈజ్ నథింగ్ బట్ రెండు టెర్మినల్స్ వద్ద సోర్స్ అనే కాస్త మనం అప్లై చేస్తున్నాం. సో ఒక సర్క్యూట్ని తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అదేవిధంగా కంటైనింగ్ లీనియర్ ఇంపిడెన్సెస్. లీనియర్ ఇంపిడెన్సెస్ అంటే దాని అర్థం ఆ సర్క్యూట్లో ఉండేటువంటి వోల్టేజ్ కరెంట్స్ ఎప్పుడు కూడా లీనియర్ టు ఈచ్ అదర్. అంటే వోల్టేజ్ ఎంత మేరకు పెరుగుతుందో కరెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనా, రెండింటి మధ్యన డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెండింటి మధ్యన ఒక ఈక్వలెన్సీ అనేది కాస్త ఉంటే దాన్ని కాస్త లీనియర్ అని కాస్త చెప్పచ్చు. అటువంటి యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలి. అంటే సోర్స్ ఉండేటువంటిది ఉండాలి. ఆ సోర్స్ ఉండేటప్పుడు అందులో ఉండేటువంటి ఇంపిడెన్సెస్ కూడా లీనియర్గా ఉండాలి. అలాంటప్పుడు అందులో వోల్టేజ్ కరెంట్ రెండు కూడా ఒకేలా ఉంటాయి, అంటే ఒకే ప్రపోర్షనల్తో ఉంటాయి. అదేవిధంగా ఏం చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్లో, అంటే ఆ థియరం మెయిన్ థీమ్ అంటే చూడండి అక్కడ, ఇఫ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ మనం ఇచ్చినటువంటి సోర్స్ అని కాస్త చెప్పచ్చు, బ్యాటరీ. ఇఫ్ ఈఎంఎఫ్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ లూప్, ఒకవేళ మనకి 2 లూప్స్ అనేది ఉన్నాయనుకుంటే ఆ 2 లూప్స్లో ఫస్ట్ లూప్లో కానీ నేను సోర్స్ అప్లై చేస్తే, అలాంటప్పుడు సెకండ్ లూప్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ చూడండి, దెన్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద సెకండ్ లూప్. ఫస్ట్ లూప్లో సోర్స్ అప్లై చేయాలి, సెకండ్ లూప్లో పాస్ అవుతున్నటువంటి కరెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట అంటే ఫస్ట్ లూప్లో పాస్ అయ్యేటటువంటి కరెంట్కి. చూడండి, కరెంట్ ఫ్లోయింగ్ టు ద ఫస్ట్ లూప్ ఎప్పుడంటే అది వెన్ ద సేమ్ సోర్స్, ఏదైతే ఇక్కడ నేను ఈఎంఎఫ్ అనే కాస్త అప్లై చేశానో అదే ఈఎంఎఫ్ సెకండ్ లూప్లో కాస్త పెట్టేటప్పుడు. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మన ఇక్కడ ప్రూఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్తో కాస్త నేను మీకు చెప్తాను. ఇది రెసిప్రోసిటీ యొక్క థియరం. రెసిప్రోసిటీ థియరం యొక్క స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, 2 లూప్స్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ లూప్లో సోర్స్ పెట్టండి, సెకండ్ లూప్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. అదే సోర్సు ఈసారి సెకండ్ లూప్లో పెట్టండి, ఫస్ట్ లూప్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంతకుముందు నేను ఫైండ్ అవుట్ చేసిన సెకండ్ లూప్లో కరెంటు, ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసిన ఫస్ట్ లూప్లో కరెంటు రెండు ఈక్వలే, అంటే రెండు కరెంట్స్ అనే కాస్త ఈక్వల్ అవుతుంది. రెసిప్రోకల్ అనే కాస్త అవుతుందని చెప్తున్నాడు. మరి అది అవుతుందా లేదా అనే కాస్త చూద్దాం. మరి దానికి సంబంధించి ప్రూఫ్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో లెట్ us కన్సిడర్ ఏ నెట్వర్క్. ఒక 2 లూప్ నెట్వర్క్ అనేది కాస్త 2 లూప్స్ ఉండేటువంటి నెట్వర్క్ తీసుకుందాం. కన్సిడర్ ఏ నెట్వర్క్ విత్ ఈఎంఎఫ్ ఈ అనేటువంటి ఒక సోర్స్తోని, అండ్ ఆ 2 లూప్స్కి సంబంధించి ఇంపిడెన్సెస్ అనేవి కాస్త ఉన్నాయి. అండ్ ఇంపిడెన్సెస్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయనుకుందాం. Z1, Z2 అండ్ Z3 ఉన్నాయనుకుంటే, అలాంటప్పుడు ఆ సర్క్యూట్ అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్, ఒకే స్టేట్మెంట్ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లూప్లో ఒకసారి సోర్స్ తీసుకోవాలి, సెకండ్ లూప్లో ఒకసారి సోర్స్ తీసుకోవాలి. మరి దానికి సంబంధించి నేను ఒక చిన్న సర్క్యూట్ అనేది కాస్త కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇంపిడెన్స్ Z1, దీనికి ఇది కాస్త Z2 ఇంకొక ఇంపిడెన్స్, అలానే ఇంపిడెన్స్ Z3 అబ్జర్వ్ చేసినట్టయితే ఇదొక 2 లూప్ నెట్వర్క్, 2 లూప్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్. ఇదొక లూప్, ఇదొక లూప్. ఇందులో ఫస్ట్ లూప్కి సోర్స్ అనే కాస్త నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లూప్కి సోర్స్ అనే కాస్త అప్లై చేయడం జరుగుతుంది. దీన్ని కాస్త నేను ఈ అని కాస్త చెప్పాను. ఈ ఫస్ట్ లూప్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది కాస్త I1,
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్యాటరీ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ కాబట్టి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అని కాస్త ఇలా ఉంటుంది. సెకండ్ లూప్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కాస్త నేను ఇక్కడ ఏమన్నా I2 అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఏమంటే సార్ అది I2 అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో అదే ఒకవేళ నాకు బ్యాటరీ ఎక్కడ ఉందనుకోండి, డైరెక్షన్ కాస్త రివర్స్లో కాస్త ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో Z1, Z2, Z3 అని ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ఇంపిడెన్సెస్. అండ్ అలానే E అనేది ఏదైతే ఉందో ఇక్కడ E అనేది కాస్త ఏంటంటే ఇట్ ఈస్ ద ఈఎంఎఫ్ అనేది కాస్త నేను అప్లై చేస్తున్నటువంటి సోర్స్. అదే చెప్పాడు, యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ ఉండాలి, ఈఎంఎఫ్ అనేది కాస్త నేను అప్లై చేసి ఉండాలి. ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసినట్టయితే ఈఎంఎఫ్ అని కాస్త అంటున్నాం కదా, ఆ ఈఎంఎఫ్ దిస్ వన్. మరి దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని ప్రకారం ఇప్పుడు మనం కేవీఎల్ అనే కాస్త అప్లై చేద్దాం. అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్లో ఇండివిజువల్గా ఒక్కొక్క లూప్లో కాస్త మనం అప్లై చేద్దాం. ఫస్ట్ లూప్ ఒకసారి, సెకండ్ లూప్ ఒకసారి అప్లై చేసినట్టయితే, సో ఫస్ట్ అప్లయింగ్ కేవీఎల్ టు ఫస్ట్ లూప్కి కానీ కేవీఎల్ అప్లై చేసినట్టయితే ఎలా ఉంటుందంట అంటే చూడండి, ఫస్ట్ లూప్కి R ఇంటూ I, జనరల్గా ఇంపిడెన్స్ ఇస్తుంది బట్ Z అంటున్నాం కాబట్టి, సో Z1 I1 ప్లస్ Z2 ఇంటూ ఈ Z2లో ఏ ఫ్లో అవుతుంది అబ్జర్వ్ చేస్తారు, I1 ఫ్లో అవుతుంది, I2 ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇక్కడ దీని నుంచి ఎలా వెళ్తుంది, దీని నుంచి వచ్చినట్టుకి ఇలా రివర్స్లో వస్తుంది. ఎప్పుడైనా సరే ఆపోజిట్ డైరెక్షన్గా వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే ఒక కరెంట్ నుంచి ఒక కరెంట్ మైనస్ అవుతాయి డైరెక్షన్. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే అవి పాజిటివ్ అవుతాయి, ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే అవి కాస్త నెగిటివ్ అవుతాయి. ఓకేనా, అది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నది. ఓకేనా. సో ఈ రెండు కూడా ఏంటంటే ఒకే డైరెక్షన్ వెళ్తే పాజిటివ్ డైరెక్షన్, ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటే నెగిటివ్ డైరెక్షన్. అంటే ఏ కరెంట్ నుంచి ఏ కరెంట్ అనే కాస్త తీస్తున్నాం అనేది. సో మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను ఫస్ట్ లూప్ నుంచి సెకండ్ లూప్ చెక్ చేస్తున్నాను కాబట్టి I1 ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నాను కాబట్టి I1 మైనస్ I2. అదే ఒకవేళ నాకు సోర్స్ అనే కాస్త ఇటువైపు ఉందనుకోండి, అప్పుడు I2 మైనస్ I1 అనే కాస్త అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ I1 మైనస్ I1 నుంచి I2 అనే కాస్త నేను తీయడం జరుగుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో Z1 I1 ప్లస్ Z2 I1 మైనస్ Z2 I2. ఈ రెండిట్లో I1 అనే కాస్త కామన్ తీద్దాం. I1 కామన్ తీస్తే ఈ ఏమొచ్చిందండి అంటే Z1 ప్లస్ Z2 ఇంటూ I1 మైనస్ Z2 ఇంటూ I2. ఓకే. సో మరి ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఈక్వేషన్ కాస్త రావడం జరిగింది. ఇదంతా కూడా దేనికి సంబంధించి అంటే ఫస్ట్ లూప్కి సంబంధించి చేసుకుందాం. ఓకేనా. సో లెటస్ సే దీని కాస్త ఈక్వేషన్ 1 అని కాస్త చెప్తాను, దీని కాస్త ఏమన్నా ఈక్వేషన్ 1 అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదే అప్లయింగ్ కేవీఎల్ దేనికి ఇంతకుముందు ఫస్ట్ లూప్ ఇచ్చేసాం, ఇప్పుడు మనం దేనికి చేయాలి సెకండ్ లూప్ కాస్త చేద్దాం. మరి సెకండ్ లూప్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది చూస్తే అప్లయింగ్ కేవీఎల్ టు సెకండ్ లూప్. ఈసారి సెకండ్ లూప్కి కానీ కేవీఎల్ కానీ అప్లై చేసినట్టయితే సో ఏ విధంగా ఉంటుంది అని చూస్తే మరి ఇక్కడ సోర్స్ ఏమైనా ఉందా, లేదు. సోర్స్ ఏమీ లేదని ఎప్పుడైతే అంటున్నామో వీ కెన్ కాల్ ఇట్ ఎస్ జీరో. ఇక్కడ సోర్సే లేదు. సో ఇక్కడ ఏమైంది ఈసారి 0 ఈక్వల్స్ టు Z3 I2 ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్లస్ Z2 ఇంటూ ఈసారి I2 నుంచి I1 అనుకుంటున్నాం, అంటే సెకండ్ లూప్ నుంచి ఫస్ట్ లూప్కి వస్తున్నాం కాబట్టి ఇంతకుముందు లాగా I1 మైనస్ I2 అయితే ఇక్కడ I2 మైనస్ I1 కాస్త అవ్వడం జరుగుతుంది. సో I2 మైనస్ I1. సో దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేద్దాం, కనిపిస్తుందా. సో 0 ఈక్వల్స్ టు Z3 I2 ప్లస్ Z2 I2 మైనస్ Z2 I1. ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ రెండిట్లో I2 అనే కాస్త కామన్ తీద్దాం. I2 అనే కాస్త కామన్ తీస్తే ఇక్కడ సో 0 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ఇంటూ I2 మైనస్ Z2 I1. ఈ Z2 I1ని కాస్త అటు కాస్త తీసుకెళ్ళిపోతాను, ఇది కాస్త నెగిటివ్లో ఉంది, ఇటు వెళ్తే పాజిటివ్ అనే కాస్త అవుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు దాని ప్రకారం Z2 I1 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ఇంటూ I2. ఇందులో ఈ I1 వాల్యూ ఇక్కడ ఉంచుతాను, ఈ Z2 నటు పట్టుకెళ్ళిపోతాను. ఇక్కడ ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి అటు వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో I1 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 బై Z2 ఇంటూ I2. సో దీని కాస్త లెటెస్ట్ ఈక్వేషన్ 2 అందాం. ఈ I1 వాల్యూ అని ఏదైతే వచ్చిందో ఈ I1 వాల్యూని కాస్త ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1లో కాస్త సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ I1 అనేది వస్తుంది కదా, ఈ I1 వాల్యూని ఇందులో కాస్త సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. మరి చూద్దాం. సో సబ్స్టిట్యూట్ I1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1.
ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో కాస్త ఈ I1 వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి ఈ ఈక్వల్స్ టు Z1 ప్లస్ Z2 ఇంటూ ఈ I1 ప్లేస్లో దీన్ని కాస్త ఈసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మరి ఈ ఈక్వల్స్ టు Z1 ప్లస్ Z2 ఇంటూ I1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్టయితే Z2 ప్లస్ Z3 బై Z2 ఇంటూ I2. I1 ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి ఇంకా ఈ వాల్యూ ఉంది మైనస్ Z2 I2 మైనస్ Z2 I2. ఇది ఈక్వేషన్ 1లో కాస్త నేను సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కాస్త సింప్లిఫికేషన్ చేసినట్టయితే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ ఈక్వల్స్ టు ఇది అబ్జర్వ్ చేయండి ప్రొడక్ట్ చేసినట్టయితే Z1 ప్లస్ Z2 ఇంటూ Z2 ప్లస్ Z3 హోల్ బై Z2 ఇంటూ I2 మైనస్ Z2 I2. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేసినట్టయితే ఈ ఈక్వల్స్ టు Z1 Z2 Z1 ఇంటూ Z చూడండి A ప్లస్ B ఇంటూ A ప్లస్ B లాగా ఉంది. సో Z1 Z2 ప్లస్ Z1 Z3 ఈసారి Z2తో చేసినట్టయితే Z2 స్క్వేర్ Z2 ప్లస్ Z2 ఇంటూ Z3 అంటే Z2 Z3 బై Z2. వీటన్నిటికి కూడా I2 అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఈ రెండిట్లో I2 అనే కాస్త కామన్ తీసేద్దాం. ఈ రెండిట్లో I2 అనే కాస్త కామన్ తీసినట్టయితే చూడండి ఈ ఈక్వేషన్ మొత్తానికి I2 కామన్ తీస్తే మైనస్ Z2 ఇంటూ I2. అబ్జర్వ్ చేసే రెండు ఈక్వేషన్లో I2 కామన్ ఉంది. I2ని కాస్త కామన్ తీసాను. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసాం అనుకోండి ఎంత అవుతుంది ఎల్సిఎం యాస్టీస్కి ఈ వాల్యూ ఇంతే. దీని మాత్రం Z స్క్వేర్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తారా ఎల్సిఎం రెండింటికి Z2 అయింది. Z2 అంటే యాస్టీస్కి ఇది ఎలానే ఉంటుంది. సో ఈ ఈక్వల్స్ టు Z1 Z2 ప్లస్ Z1 Z3 ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z2 Z3 మైనస్ Z2 స్క్వేర్ బై Z2. సో దీని అంతటికీ కూడా మనకి ఇంకేముందంటే I2 అనేటువంటిది ఒకటి కాస్త ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ ప్లస్ Z స్క్వేరు మైనస్ Z స్క్వేరు క్యాన్సిల్ అయ్యింది. క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో యాస్టీస్గా అది కాస్త తీసుకోండి. సో మరి తీసుకున్నట్టయితే ఈ ఈక్వల్స్ టు ఓకేనా. సో ఈ ఈక్వల్స్ టు కాదు I2 అక్కడ ఉంచేసి మిగతా అంతా కూడా ఇటు తీసుకెళ్ళిపోదాం. ఇటు తీసుకెళ్ళిపోతే ఏమైంది ఇక్కడ చూడండి I2 ఈక్వల్స్ టు ఇది ప్రోడక్ట్లో డివిజన్లో కూడా డివిజన్ ప్రోడక్ట్ అయిపోతుంది అంటే రివర్స్ అవుతుంది కాబట్టి ఈ Z2 బై Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 ఇది మనకు వచ్చినటువంటి I2 ఈక్వేషన్. సో ఇదంతా కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తారా లెటర్స్ దీని ఈక్వేషన్ 3 అందాం. స్టేట్మెంట్ ప్రకారం ఏం చెప్పాడు లూప్ 1లో కాస్త నువ్వు సోర్స్ అప్లై చేయండి ఈఎంఎఫ్ అప్లై చేయండి ఒక లూప్లోని. అలాంటప్పుడు దాని ఆపోజిట్లో సెకండ్ లూప్లో ఉండేటువంటి కరెంట్ అనే కాస్త ఫైండ్ అవుట్ చేస్తే ఆ కరెంటు ఇక్కడ ఎంతైతే వచ్చిందో కరెంటు అదే కరెంటు ఇక్కడ కూడా రావాలి. ఇప్పుడు అదే సోర్స్ ఇక్కడ కాకుండా ఈసారి ఎక్కడ పెట్టేటప్పుడు ఓకేనా. మరి అది ఈక్వల్ అవుతుందా లేదంటే నాకు వచ్చినటువంటి తర్వాత కరెంట్ ఇక్కడ I2 కదా ఈ I2 కరెంట్ అక్కడ వచ్చింది. నెక్స్ట్ కండిషన్లో ఈ I1 అనేటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఇదే వాల్యూ వచ్చిందనుకోండి థియరిటికల్గా మనం చెప్పొచ్చు కదా విచ్ ఈజ్ ఈక్వల్ టు బోత్ దట్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ప్రూవ్ అయిపోయింది రెసిప్రొసిటీ థియరం ప్రూవ్ అయిపోయింది అని కాస్త చెప్తాం. ఇదంతా కూడా ఒక లూప్ కోసం ఒక కండిషన్ కోసం చెప్పాం. ఏం చెప్పాం అది ఇఫ్ ఈఎంఎఫ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఫస్ట్ లూప్ దెన్ వీ కెన్ ఫైండ్ ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ లూప్లో ఉండేటువంటి కరెంట్ని. ఈసారి సెకండ్ లూప్లో అదే సోర్స్ని పెట్టండి ఫస్ట్ లూప్లో ఉండేటువంటి కరెంట్ కాస్త ఫైండ్ అవుట్ చేయి. ఆ ఫైండ్ అవుట్ చేసిన రెండు కరెంట్స్ కంపేర్ చేసి ఈక్వల్ వచ్చిందా ఎస్ ఈక్వల్ వస్తే రెసిప్రొసిటీ థియరం క్లోజ్ అయిందని ఈక్వల్ అయిందని ఓకేనా. మరి దాని ప్రకారం ఇప్పుడు సెకండ్ లూప్కి సంబంధించి కాస్త మనం చూద్దాం. సో ఇంతవరకు మనం ఫస్ట్ లూప్ అనేది చూసాం. ఇప్పుడు సెకండ్ లూప్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఈసారి సేమ్ సోర్సు సెకండ్ లూప్లో ఉందని చెప్పి మనం అజ్యూమ్ చేసుకుందాం ఓకేనా. సో నౌ same source or same EMF. Now assume same EMF is in second loop. సెకండ్ లూప్లో కానీ సేమ్ ఈఎంఎఫ్ కానీ ఉన్నది అనుకుంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అని కాస్త చూసినట్టయితే సర్క్యూట్ అని కాస్త మారుతాం. సేమ్ ఇంపెడెన్స్ Z1 అలానే Z2 అలానే
Z3. ఈసారి లూప్ 1లో కాదు, లూప్ 2లో కాస్త, అంటే సెకండ్ లూప్లో కాస్త సోర్స్ అనేది కాస్త ఉంది, అది కూడా లెట్ అస్ సే ఈ అనేది కాస్త అనుకుందాం. ఈసారి కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ ప్లస్ టు మైనస్ కాబట్టి డైరెక్షన్ కాస్త ఈసారి ఇలా ఉంది. అండ్ అలానే ఇక్కడ ఉండేటువంటి కరెంట్ ఈసారి ఇక్కడ ఏమన్నా నేను I1 డాష్ అని చెప్పి I2 డాష్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. సో మన కండిషన్ ప్రకారం ఏం రావాలి మనకి, ఇక్కడ I2 అనే కాస్త వచ్చింది కదా, ఇక్కడ I2 అనేది I1 డాష్కి ఈక్వల్ అయితే మన తల స్టేట్మెంట్, మన తల థీరం అనేది కాస్త ప్రూవ్ అయింది. సో మరి దాని ప్రకారం అబ్జర్వ్ చేసినట్టయితే, సో సేమ్ ఇంతకుముందు మనం అలాగైతే లూప్ 1లో చేసాము, సేమ్ మెథడ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో ఇక్కడ పెద్ద కష్టమేం కాదు. ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఫస్ట్ లూప్కి KVL అప్లై చేస్తాం, సెకండ్ లూప్కి KVL అప్లై చేస్తాం. దాన్ని బట్టి వచ్చినటువంటి కరెంట్స్ కాస్త ఐడెంటిఫై చేసుకుంటాం. మరి దాని ప్రకారం అప్లయింగ్ KVL టు ఫస్ట్ లూప్కి KVL కానీ అప్లై చేసినట్టయితే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఏమైనా సోర్స్ ఉందా, లేదు. సోర్స్ ఎప్పుడైతే లేదు, 0 ఈక్వల్స్ టు Z1 I1 డాష్ ప్లస్ Z2 ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, I1 నుంచి I2 కాబట్టి, సో ఈసారి ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే I1 డాష్ మైనస్ I2 డాష్. ఓకేనా. సో మరి దీని ప్రకారం 0 ఈక్వల్స్ టు Z1 I1 డాష్ ప్లస్ Z2 I1 డాష్ మైనస్ Z2 I2 డాష్. ఓకే. సో 0 ఈక్వల్స్ టు, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిలోని I1 డాష్ కామన్ తీసినట్టయితే, I1 డాష్ కామన్ తీసాను, తీసి ఇక్కడ ఏమొచ్చింది Z1 ప్లస్ Z2 మైనస్ Z2 I2 డాష్. ఈ Z2 I2 డాష్ అటు పట్టుకు వెళ్ళిపోతాం. సో Z2 I2 డాష్ ఈక్వల్స్ టు I1 డాష్ ఇంటూ Z1 ప్లస్ Z2. ఓకేనా. ఇందులో నుంచి I2 డాష్ ఇక్కడ ఉంచేసి Z2 కాస్త అటు పట్టుకు వెళ్ళిపోతాం. ఓకేనా. సో I2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు I1 డాష్ Z1 Z2 బై Z2 ఇంటూ I1 డాష్. లెట్ అస్ సే ఈక్వేషన్ 4. దీని కాస్త ఈక్వేషన్ 4 అని కాస్త అనుకుందాం. ఇంతవరకు మనం చేసినంత కూడా దేనికి, ఫస్ట్ లూప్కి. అదే ఈ సర్క్యూట్లో సెకండ్ లూప్ కాస్త KVL అప్లై చేసినట్టయితే, ఓకేనా. సో అప్లయింగ్ KVL టు సెకండ్ లూప్కి కానీ KVL అప్లై చేసినట్టయితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అని కాస్త చూద్దాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సోర్స్ కాస్త ఉంది, ఈ ఈక్వల్స్ టు Z3 ఇంటూ I2 డాష్. ఓకేనా. సో Z3 ఇంటూ I2 డాష్ ప్లస్ Z2 ఇంటూ ఇక్కడ రెండు కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి, ఓ దానికి కూడా ఆపోజిట్. అబ్జర్వ్ చేస్తారు, ఇది ఎలాగ వస్తే ఇది కాస్త ఎలా వస్తుంది, అంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి, సో ఇది సరే సబ్ట్రాక్షన్ కాస్త అవుతుంది కాబట్టి ఈసారి ఇందులో నుంచి ఇందులోకి అంటే I2 డాష్ మైనస్ I1 డాష్, I2 డాష్ మైనస్ I1 డాష్ అనే కాస్త తీసుకున్నాం. ఇప్పుడు దీని కాస్త మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే ఈ ఈక్వల్స్ టు Z3 I2 డాష్ ప్లస్ Z2 I2 డాష్ మైనస్ Z2 I1 డాష్. ఈ రెండిట్లో ఇక్కడ I2 డాష్ అనే కాస్త కామన్ తీసేద్దాం, I1 డాష్ అలా ఉంచినట్టయితే, సో ఈ ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ఇంటూ I2 డాష్ మైనస్ Z2 ఇంటూ I1 డాష్. ఓకేనా. సో దీని కాస్త ఈక్వేషన్ 5 అని కాస్త చెప్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4లో ఏదైతే I2 డాష్ అని కాస్త రావడం జరిగిందో I2 డాష్ వాల్యూని ఈసారి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 5లో కాస్త సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో మరి ఆ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఆర్ సబ్స్టిట్యూట్ I2 డాష్ వాల్యూ ఇన్ ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నాం, ఈక్వేషన్ 5లోని. ఈక్వేషన్ 5లో కాస్త ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. ఇన్ ఈక్వేషన్ 5 చేసినట్టయితే అబ్జర్వ్ చేయండి, యాస్టస్ ఈక్వేషన్ ఈ ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ఇంటూ I2 డాష్ వాల్యూ అంటే ఎంతమ్మా అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి. ఓకేనా. సో Z1 ప్లస్ Z2 బై Z2 ఇంటూ I1 డాష్ ఇంటూ I1 డాష్ మైనస్ ఇక్కడ ఏముందంటే Z2 I1 డాష్. ఓకే. దీని ప్రకారం దీన్ని కాస్త ప్రొడక్ట్ చేసినట్టయితే
సో ఈ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ Z2 ప్లస్ Z3 ఇంటూ Z1 ప్లస్ Z2 బై Z2. చూసారు ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు కూడా ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఓవరాల్గా నేను y తీసుకొని రాశాను. దీని మొత్తానికి ఏముంది ఇక్కడ I1 డాష్ అని కాస్త ఉంటుంది కదా, I1 డాష్ మైనస్ Z2 I1 డాష్. ఈ రెండింటిలో అబ్జర్వ్ చేసినట్టయితే I1 డాష్ అనేది కాస్త కామన్గా ఉంది. I1 డాష్ అనేది కాస్త కామన్ తీసినట్టయితే ఈ ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ఇంటూ Z1 ప్లస్ Z2 మైనస్ Z2, దీనికి మాత్రం బై Z2 చూసుకోండి. Z2 దీని అంతటికీ కామన్ తీసాం కదా, ఏం కామన్ తీసాం I1 డాష్ కామన్ తీసాం కాబట్టి I1 డాష్. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం చేసినట్టయితే అది Z2 స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రొడక్ట్ చేద్దాం. ఓకేనా, సో ఈ ఈక్వల్స్ టు Z2 Z1 లేదా Z1 Z2 Z1 ఇంటూ Z2. ఓకేనా, సో Z1 ఇంటూ Z2, Z2 ఇంటూ Z2 అంటే Z2 స్క్వేర్, Z1 ఇంటూ Z3 అంటే ప్లస్ Z1 Z3, అదేవిధంగా Z3 ఇంటూ Z2 అంటే Z2 Z3. ఓకేనా, మైనస్ Z2 హోల్ బై Z2, లేదా ఇక్కడ స్క్వేరింగ్ చేసేస్తే ఇక్కడ స్క్వేరింగ్ చేసేసుకోండి. Z2 స్క్వేర్ అంటే ఓవరాల్ స్క్వేర్ అయిపోతుంది, ఎల్సిఎం కూడా చేసేసాం. ఓకేనా, సో దీని మొత్తానికి ఏముంది I1 డాష్ అనేది కాస్త మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఇందులోని ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అబ్జర్వ్ చేశారా, ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, సో మరి ఇప్పుడు దీని ప్రకారం ఈ ఈక్వల్స్ టు Z1 Z2, ఇప్పుడు ఈ I1 డాష్ అనేది ఇటు ఉంచేసి మేతంతా కూడా పట్టుకెళ్ళిపోదాం. రిమైనింగ్ అంతా పట్టుకెళ్ళిపోయినట్టయితే I1 డాష్ ఈక్వల్స్ టు ఈ Z2 అనేది ఇక్కడ ప్రొడక్ట్ డివిజన్ అవుతుంది, అటు వెళ్తే ప్రొడక్ట్ అయిపోతుంది. అంటే ఈ Z2 హోల్ బై Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z1 Z3. అబ్జర్వ్ చేశారా, లెటస్ సే దీన్ని ఈక్వేషన్ 6 అనే కాస్త చెప్తాం. ఈక్వేషన్ 6 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 6ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, సో కంపేర్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 6 ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గలగా ఉంది. I2 ఈక్వల్స్ టు అక్కడ I1 డాష్ ఈక్వల్స్ టు ఈ Z2 బై Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1. యాజ్ ఇట్ ఈస్ గలా ఉందా లేదా? ఓకేనా, సో ఇది ఇటు నుంచి ఇటు రాసుకుని ఇటు నుంచి ఇటు రాసుకుని ఒకటే, మీకు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చూసుకోండి. ఓకేనా, సో కంపేర్ చేసినట్టయితే బోత్ ద ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 6ని కంపేర్ చేసినట్టయితే ఈ Z2 బై Z1 Z2 ప్లస్ Z2 ప్లస్ Z3 అంటే ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయ్యి అంటే I2 ఈక్వల్స్ టు I1 డాష్ అవుతుందా లేదా? ఓకేనా, దాని ప్రకారం సో దేర్ ఫోర్ I2 ఈక్వల్స్ టు I1 డాష్. సో హెన్స్ reciprocity theorem is proved. Reciprocity theorem is proved. ఓకేనా, అబ్జర్వ్ చేశారా? సో ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 6 కానీ కంపేర్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి I2 వాల్యూ, అక్కడ వచ్చినటువంటి I1 డాష్ వాల్యూ రెండు కూడా ఈక్వల్ అయిపోయాయి. యాస్టిస్గా మన స్టేట్మెంట్ ప్రకారం అదే కదా ఏం చెప్పాడు, ఇఫ్ ఈఎంఎఫ్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ లూప్లో అప్లై చేసినటువంటి ఈఎంఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందాను ఫస్ట్ లూప్లో అప్లై చేసిన ఈఎంఎఫ్ ఇక్కడ బ్యాటరీ పెట్టుంటే, అలాంటప్పుడు నాకు ఇక్కడ వచ్చినటువంటి కరెంటు అదే బ్యాటరీని సరే నేను ఎక్కడ పెట్టాను ఎక్కడ వచ్చినటువంటి కరెంటు ఆ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి. అలా ఈక్వల్ అయితే అటువంటి థీరంనే అటువంటి కండిషన్నే మనం ఏమన్నా రెసిప్రాసిటీ, అటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుంటూ ఒక థీరం కాస్త చెప్పున్నాడు, దాన్ని కాస్త ఏమన్నా రెసిప్రాసిటీ థీరం అని కాస్త చెప్పున్నాం. సో దీన్ని సర్క్యూట్ సింప్లిఫికేషన్స్లో కాస్త ఈ థీరమ్స్ అనే కాస్త మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెసిప్రాసిటీ థీరం. సో దాని తర్వాత మ్యాథమెటికల్ అనాలిసిస్ ఏ విధంగా మనం అనాలిసిస్ చేస్తాం ఏంటనే కాస్త విత్ రెస్పెక్ట్ చిన్న ఎగ్జాంపుల్తో కాస్త చెప్పుకోవడం జరిగింది. ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ దిస్ థీరం. అండ్ అలానే ఇటువంటి థీరమ్స్ మనకు చాలా ఉన్నాయి. ఇంకా అటువంటి థీరమ్స్ కూడా మీకు రావాలనుకునేటప్పుడు నోటిఫికేషన్గా రావాలనుకునేటప్పుడు సో అక్కడ మా ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే నేను కొత్తగా ఏవైనా సరే వీడియోస్ కానీ పెట్టడం ఉంటే ఆ పెట్టే వీడియోస్ అనేవి కాస్త మీకు నోటిఫికేషన్ కాస్త రావడం జరుగుతుంది. సో అలా నోటిఫికేషన్ కానీ రావాలనుకునేటప్పుడు సో సబ్స్క్రైబ్స్తో పాటు పక్కన ఒక బెల్ ఐకాన్ అనేది కాస్త ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్ కాస్త ద్వారా తెలియడం జరుగుతుంది. ఓకేనా సార్, బై, ఐ లవ్ యూ.